హాయ్ చిన్నారులు వచ్చేసారా? రండి కూర్చోండి చక్కగా. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను, వినండి. అయితే అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చెట్టు పైన ఒక కాకి గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలను చేసుకొని హాయిగా కాలం గడుపుతుంది. అలా కాలం గడుపుతూ ఉంటే ఆ చెట్టు కింద పుట్ట ఉండి ఆ పుట్టలో నుంచి పాము వచ్చి రోజు ఆ కాకి గుడ్లను తినేస్తూ ఉండేది. తినేస్తూ ఉంటే కాకి కొన్ని రోజులు చూసిన తర్వాత ఆ గుడ్లు ఎక్కడ పోతుంది ఏమిటి అని చూసి కొన్ని రోజులు చూస్తూ ఉంటే కొన్ని రోజుల నాటికి పాము వచ్చి తన గూట్లో ఉన్న గుడ్లను తినడము కాకి చూస్తుంది. కాకి చూసి తన గుడ్లని పాము తినేస్తుంది కదా అని చెప్పి ఒకటే ఏడ్చి బాధపడి, అది పాము విషంది కనుక దాన్ని నేనేం చేయలేను కదా ఎలా అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసిన తర్వాత కొన్ని అట్నే కాలం గడిచిపోతూ ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి కాకి గుడ్లు పెట్టిన ప్రతిసారి పాము రావడము తినేయడము అదే నడుస్తూ ఉంటుంది. అట్లే నడుస్తూ ఉంటే కాకి కొన్ని రోజులకి ఒక ఆలోచన వస్తుంది. ఎట్లయినా ఈ పాపను చంపిపియాలి అనుకుంటుంది. అనుకొని కాకి ఏం చేస్తుందంటే ఎగురుతూ పోతుంటే ఒక రాజభవనంలో ఒక పెద్ద కొలను ఉంటుంది. ఆ కొలంలో రాణులు వాళ్ళంతా స్నానాలు చేయడానికి కొలంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తొడుక్కునే కొన్ని బట్టలు, వాళ్ళ సొమ్ములు అవన్నీ ఆ కొలం దగ్గర ఒక పక్కకు ఒడ్డుకు పెట్టేసుకుంటే అక్కడ చెట్టు పైన కూర్చున్న కాకి ఒక ఆలోచన వస్తుంది. అరే, ఇక్కడ రాజభవనంలో వీళ్ళ బట్టలు ఉంటారు కదా, రాణిగారి హారం నేను తీసుకెళ్ళి ఆ పుట్టలో పడేస్తాను. అప్పుడు ఆ రాజభటులు వచ్చి పుట్టతో వేసి పామును చంపేసి హారం తీసుకెళ్తారని ఆలోచన వస్తుంది. వచ్చి ఇంకా వేరే వాళ్ళతో కాకి ఇంకేం చేయించలేదు కనుక దాని ఆలోచన వచ్చి ఇంకా కిందికి వచ్చి చూసి రాణిది ఒక ముత్యాల హారం ముక్కున గరుచుకొని కాకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాణులు వాళ్ళంతా కేకలేస్తారు. కాకి వచ్చి నా ముత్యాల హారం ఎత్తుకుపోయింది, పట్టుకోండి అని చెప్పి భటులను పిలుస్తారు. వాళ్ళు పిలిచేసరికి కోసేపు అయినాక ఆ భటులు వచ్చి కాకి ఎటు పరిగెత్తితే అటు దాని వెంబడే పోయేసరికి ఓ చెట్టు దగ్గరికి వెళ్తారు. చెట్టు పైన చూసేసరికి కాకి ఆ ముత్యాల హారాన్ని ముక్కున గరుచుకొని కనపడుతున్నక ఆ భటులు కాకినే చూస్తూ ఉంటారు. ఆ కాకి చెట్టు పైన కూర్చొని ఏం చేస్తుందంటే చెట్టు కింద పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్టలో ఉన్న ఒక కోవులో చక్కగా పడేటట్టుగా ఆ ముత్యాల హారాన్ని వదిలేసేసరికి చక్కగా ఆ కోవులో పాము వెళ్ళే తోవలో ఆ ముత్యాల హారం పుట్ట లోపల పడిపోగానే భటులు చూస్తారు. అది చూసి పుట్టను తవ్వడం ప్రారంభిస్తారు. పుట్టను తవ్వి ప్రారంభించి ఆ పుట్ట తవ్వేస్తూ ఉంటే పాము పైకి వచ్చేస్తుంది. పైకి రాగానే ఆ పామును చంపేస్తారు. పామును చంపేసి ఇంకా తవ్వి ఆ ముత్యాల హారాన్ని తీసుకొని రాజభటులు వెళ్ళిపోతారు. తీసుకుపోయి రాణికి ఇచ్చేస్తారు. అప్పుడు కాకి పాము పీడ పోతుంది. అన్నీ తన పిల్లను తన గుడ్లను కాకి తినేసింది కదా. కాకి ఈ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుని తన పిల్లలను తను కాపాడుకోవడానికి ఉపాయం చేసింది. ఇది అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవచ్చు అనేది దీని కథలో నీతి.